రథసప్తమి వ్రతకథ. యుధిష్ఠిరుడు కృష్ణుని అడిగెను, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవి చెప్పియుంటివి. అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అనగా కృష్ణుడిట్లు జవాబిచ్చెను. కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారైరి. అట్టి కర్మ పరిపాకము ఎందు వలన గలిగెనో తెలుపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగాను. అట్లడిగిన రాజుతో, ఓ రాజా, వీరు వీరి పూర్వజన్మలో వైశ్య కులమున జన్మించిన మిక్కిలి లోబులై ఉండిరి. అందుచేత వీరిటి రోగములకు గురి కావలసిన వారైరి. వారు రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యము చే వారి పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడు వారిని గునివచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు, అయ్యా, ఆ వ్రతమెట్లు చేయవలెనో దాని విధి విధానము తెలుపుడని ప్రార్థించెను. అందులక బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవును. ఆ రథసప్తమి అని ఆ పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము గలుగును. ఆ వ్రత విధానము తెలుపుచున్నను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి దినమున గృహస్థు ఈ వ్రతమాచరింతుడని తలంపవలెను. పవిత్ర జలము గల నదులలో గాని, చెరువునందు గాని, నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానము ఆచరించవలెను. ఇలవేలుపులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములో, ధూపములో, దీపమును అక్షతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానం చేయరాదు. ఆ రాత్రి వేదపారగులకు విప్రులను పిలిపించి సూర్యుని భగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. అటు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాతి శయనించి రిచేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములు ఆచరించి శుచే ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యార్ధాన్ని దివ్యమాలికతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించవలెను. బంగారుతో గాని, వెండితో గాని గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములచు నిర్వర్తించుకొనవలెను. వదరబోతులను, పాషాండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్యభాగమున రథమును ప్రస్థాపించవలెను. కుంకుమతోనూ, సుగంధ ద్రవ్యములతోనూ, పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ, దీపములతోనూ అలంకరించవలెను. అగరుధూపములు ఉంచవలెను. రథమధ్యమునున్న సూర్యుని సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధన లోభము చేయరాదు. లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనసు అంగీకరించినచో వ్రతము వైఫల్యమును, దాని వలన మనసు నికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని, రథసారథిని, అందుగల సూర్యభగవానుని పుష్పధూప గంధ వస్త్రాలు, అలంకారాలు, భూషణాలు, నానావిధ పంచభక్షాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రం చేయవలెను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహ దీప అపారనిదే, జగద్రక్షక, భూతభవన, భూతీశ, భాస్కర, ఆర్తత్రాణ పరాయణ, హర, అచింత్య, విశ్వసంచార, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యస్థ భాస్కర, ఓ జగత్ప్రతే, భక్తి లేకున్నను క్రియాశూన్యము అయినను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా
మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్య భగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానంగా పూజించవలెను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలెను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూరి మనస్సున ధ్యానమణేయుచు అర్ధ నిమీలత నేత్రుడై చూడవలెను. ప్రాతకాలమున లేచి విమరుడై స్నానకృత్యము నిర్వర్తించుకుని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్నభూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానం నీయవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్ర యుగాళంతో సమర్పించవలెను. ఆ విధముగా చేసినచో ఎందుకు జగత్పతిగాకుండును కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతమాచరించవలెను. దాని వలన భాస్కరానుగ్రహము గలిగి మహా తేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను బడిసి చివరగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవించును. కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ విధముగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయేను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడిని ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములు అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో గూడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వము పొందగలరు. ఇది రథసప్తమి వ్రత కథ సంపూర్ణం.